మహాత్మనస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమం వ్యయం. ఓ పార్థ, భ్రాంతి చిత్తులు కానటి మహాత్ములు దైవీ ప్రకృతి ఆశ్రయించి ఉందరు. నన్ను ఆది అవ్యేడని దేవాదేవునిగా ఎరిగి నడిచే వారు పూర్తిగా నా భక్తి సేవను అనుకుని ఉందరు. హరే కృష్ణ. దామోదర ఆరతి గంటకు స్వాగతం. పంగిడి గ్రామస్తులు గ్రామస్తులు ఈ విధంగా మీ అందరూ దామోదరాతులు పాల్గొనడం ఎంతో ఆనందకరం. భగవంతుని పొందేటువంటి అవకాశం ఎంతకు లభించింది. ఈరోజు భగవద్గీత శ్లోకంలో మహాత్ముల యొక్క లక్షణాల గురించి వివరిస్తూ ఉన్నారు. మహాత్మనుస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః. మహాత్ములు ఎప్పుడు కూడా దైవీ ప్రకృతి ఆశ్రితంలో ఉంటారన్నమాట. మనకి భౌతిక ప్రకృతి, దైవీ ప్రకృతి, రెండు ప్రకృతులు ఉన్నాయి. భౌతిక ప్రకృతి అంటే ఈ యొక్క భౌతిక జగత్తు, దైవీ ప్రకృతి అంటే వైకుంఠ లోకం. ఈ భగవద్భక్తులు ఎప్పుడు కూడా వైకుంఠ లోకాన్ని ఆశ్రయించి ఉంటారు తప్పించి భౌతిక జగత్తును ఆశ్రయించి ఉంటారు అన్నమాట. వాళ్ళని మహాత్ములు అంటారు. ప్లస్ వాళ్ళు ఎప్పుడు కూడా శ్రీకృష్ణ భగవాన్ తప్పించి వేరు శరణాగతి అయ్యేటువంటి స్థితిని ఎప్పుడు కూడా వాళ్ళు ఆశ్రయించరు అన్నమాట. ఇటువంటి వాళ్ళని మహాత్ములుగా పరిగణిస్తారని శ్రీకృష్ణ భగవానుడు 9వ అధ్యాయంలో శ్లోకంలో వివరిస్తూ ఉన్నారు. మహాత్ముల యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క భక్తిత్వ సేవలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. అందుకే భగవంతుడు వాళ్ళని చూసి నిరంతరం కూడా ఆనందిస్తూ ఉంటాడు అన్నమాట. కులశేఖరాల వారు అంటే ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన కేరళ దేశస్థుడు. ఆ కేరళ దేశంలో దురవతులైనటువంటి ఒక రాజుకి ఆయన ఎన్నో పూజలు చేయగా ఒక కుమార్ జన్మిస్తాడు. అది ఎవరంటే భగవంతుడు ధరించేటి కౌస్తుభం అనే యొక్క అవతారం అన్నమాట. భగవంతుడు కౌస్తుభం ధరిస్తాడు. శ్రీకృష్ణుని యొక్క, శ్రీ మహావిష్ణువు యొక్క రూపంలో వైకుంఠ లోకంలో అందరూ ఒకేలా ఉంటారు. అందరూ చతుర్భుజాలు ఉంటాయి, అందరూ కిరీటాలు ఉంటాయి, భుజకీర్తులు ఉంటాయి, అన్నీ ఒకేలా ఉంటారు అన్నమాట. కానీ జీవులకు రెండు ఉండవు. భగవంతుడు ఉన్నది ఏమిటంటే కౌస్తుభం అని ఒకటి, శ్రీవత్సం ఒకటి. ఈ రెండు కూడా జీవులకు ఉండవు అన్నమాట. ఓన్లీ భగవంతుడిగా ఉంటాయి అన్నమాట. దాన్ని బట్టి ఇది నారాయణ జీవుడు అని తెలుసుకోవచ్చు అనమాట. అయితే తేడా తెలియదు. ఆ విధంగా కౌస్తుభమణి యొక్క అవతారమే కులశేఖరాల వారు. ఈయన దురవతులైనటువంటి రాజు జన్మిస్తాడు కేరళ రాజ్యంలో. రాజు కూడా ఎంతో నారాయణ పరాయణుడు. ఆయన నిరంతరం నారాయణ సేవిస్తూ ఉంటాడు. అదిగా నారాయణ ప్రార్థించగా ఒక మంచి పుత్రుడు, సుందరమైన పుత్రుడు, ఎంతో తేజవంతమైన పుత్రుడు జన్మించాడు. ఆయన కులశేఖరుడు నామధేయం చేశారన్నమాట. అంటే సకల వంశానికి ప్రకాశమానం అర్థం అన్నమాట కులశేఖరుడు అంటే. ఆ విధంగా పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. తండ్రి రాజ్యభారం అప్పచెప్పారు ఆయనకి, కులశేఖరాల వారికి. ఆయన రాజ్యం వెళ్తూ ఉన్నప్పుడు ఆయన మహాత్ముల యొక్క ముఖపద్మాల నుంచి శ్రీరంగం యొక్క మహత్యాన్ని విన్నాడు. శ్రీరంగం చాలా అద్భుతం ఉంది. శ్రీ రంగనాథుడు చాలా అద్భుతంగా దర్శనమిస్తాడు, చయనించి ఉంటాడు. ఎన్ని వివరిస్తూ ఆ ధామం యొక్క విశేషాన్ని వివరిస్తూ చెప్తూ ఉన్నారన్నమాట. ఎప్పుడైతే అలా చెప్పారో కులశేఖరాల వారికి, కులశేఖరుడికి నేను శ్రీరంగం వెళ్ళాక స్థిరపడిపోవాలి, శ్రీరంగం సేవ చేసుకోవాలి, రంగనాథ్ సేవ చేసుకోవాలి అనుకుంటాడు అన్నమాట. ఇలా అనుకుని తన మంత్రివర్గాన్ని సమవేచిపరిచి నేను శ్రీరంగం వెళ్ళిపోతూ ఉన్నాను, మీరు రాజ్యం చూసుకోని చెప్పేస్తాడు అనమాట. వీళ్ళందరూ చాలా చాలా భయపడుతూ ఉంటారనమాట. అదే రాజు లేకపోతే రాజ్యం ఎలా వెళ్తామో, రాజు ఉండాలి ఇక్కడ, కానీ ఈయన మహాభక్తుడు, శ్రీరంగం వెళ్లకుండా ఆపలేమనుకుంటాడు అనమాట. అనుకున్నప్పుడు వీళ్ళందరూ వెళ్ళి అక్కడ కొంతమంది శ్రీ వైష్ణవులు ఉంటే శ్రీ వైష్ణవులు అందరూ శరణం వేడతారు. అయ్యా దయచేసి రాజుగారు శ్రీరంగం వెళ్లకుండా ఆపండి, ఆయన ఏదో రకంగా మీరు ఆపండి అని చెప్తారనమాట. అందులో కొంతమంది బ్రాహ్మణులు వచ్చి భగవంతుడు తదియారని చాలా గొప్పదని, ఈ శ్రీ వైష్ణవు సేవించుకుంటే ఎంతో పుణ్యం వస్తుందని, నారాయణ సంతోషిస్తాడని చెప్తారనమాట. వాళ్ళు చెప్పినప్పుడు ఆ సమయానికి చాలా మంది వైష్ణవులు, శ్రీ వైష్ణవులు కులశేఖరాల వారికి ఎదురవుతారనమాట.
ఏదైతే వాళ్ళందరినీ సాధారణంగా అంతఃపురంలోకి ఆహ్వానించి వాళ్ళకి రోజు కూడా మంచి మంచి ద్రవ్యాలతో వాళ్ళకి భోజనం పెట్టి తాంబూలాలు ఇచ్చి వాళ్ళ చేత భగవంతుని యొక్క లీలలు వింటూ ఉన్నాడు అనమాట. అలా కాలం గడిచిపోతూ ఉంది. కాలం గడిచిపోతూ ఉన్నప్పుడు శ్రీమద్ రామాయణం ఎంతో మహోన్నతమైన శ్రీరామచంద్ర వారి చరిత్ర, అది ఎంతో అద్భుతమైనటువంటి భగవంతుని చరిత్రను తెలుసుకుని కులశేఖరాల వారు ఆయన శ్రీమద్ భాగవతాన్ని ప్రవచించమని ప్రార్థిస్తాడు. ఆడ భక్తులు శ్రీమద్ రామాయణాన్ని ప్రవశిస్తూ ఉంటారు. ఆయన చాలా అద్భుతంగా రామాయణం వింటూ ఉన్నాడు. వింటూని అలా వింటూ ఉంటూ రామాయణం లీలమైపోతూ ఉన్నాడు. ఈ లోపల అంతా అయిపోయిన తర్వాత రామాయణము అరణ్యకాండ ఎంటర్ అయిందన్నమాట. ఆ రోజు చెప్పే రామాయణం చెప్పేటువంటి భక్తుడు రాకుండా ఈ రోజు వేరే భక్తుని పంపుతాడు అన్నమాట. కానీ భక్తుడు తెలియదు ఈ రామాయణం చెప్పేటప్పుడు రాజు ఉద్రేకానికి గురికాలని సంఘటన చెప్పకూడని సంగతి. కాబట్టి రోజు వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఉద్రేకంగా సంఘటన చెప్తూ ఉన్నారు రామాయణంలో. ఆయన దాన్ని ఆస్వాదిస్తూ ఆనందంగా ఉన్నాడు. ఈ వచ్చిన కొత్త భక్తులకి ఏం తెలియదు పాపం. ఈ విషయం ఏం తెలియక అరణ్యకాండ చెప్తూ దుష్ట రవణాసుడు వచ్చి సీతమ్మ తల్లిని అపహరించాడని చెప్తాడు అనమాట. ఎప్పుడైతే సీతమ్మ తల్లిని అపహరించాడో చెప్పాడో కులశేఖరాల వాళ్ళు చాలా కోపం వస్తుంది అనమాట. వెంటనే గంట కొట్టి తన మంత్రిని పిలిచి సుతురంగ బలాలను రెడీ చేయండి, ఆ దుష్ట రావణుడు సీతమ్మ తల్లిని తీసుకెళ్ళిపోయాట, నేను వాటిని సంహరించి సీతమ్మని తీసుకొచ్చి శ్రీరామచంద్ర అప్పచెప్పుతానని రెడీ అవుతున్నాడు అనమాట. మందులకి ఏం అర్థం కాలేదు. అదే రామాయణుడు ఇప్పుడు అయింది, ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తాడు, ఇలా అంటాడు ఏంటి అని అంటాడు. కానీ రాజు కాజు ధిక్కరించకూడదు కాబట్టి వాళ్ళు సుతురంగ బలాన్ని రెడీ చేశారు. కులశేఖరాల వాళ్ళు ఆయన ముందు నడుస్తూ ఉన్నాడు. ఆ దుష్టుడిని నీరులో సంహరించాలి, ఆ దుష్టుని బారి నుంచి సీతమ్మను రక్షించాలి అని నడుస్తూ ఉన్నాడు అనమాట. అలా నడుస్తూ ఉంటూ రామేశ్వరం వచ్చాడు అనమాట. సముద్రం అడ్డు వచ్చింది. సముద్రం అడ్డు వస్తే అందరూ ఆగిపోయారు అక్కడ. కానీ కులశేఖరాల వాళ్ళు ఆగటం లేదు. ఆయన ఆ దుష్టుడు దుర్మార్గుడు నా తల్లిని బంధిస్తాడా, వాడిని బతక నేను సంహరిస్తాను ఉద్దేశంతో ఆయన వెనకాల ఎవరిస్తున్న చూడలేదు, దిగిపోయి వెళ్ళిపోతున్నాడు సముద్రంలో. వెళ్ళిపోతున్న సముద్రం ఎంత వచ్చింది ఆయనకి, కొంచెం మునిగిపోతాడు అన్నమాట. వీళ్ళందరూ రాజని అరుస్తూ ఉన్నారు. కానీ రాజుకి వినబట్టలేదు. ఆయనకి అంత దృష్టి అంతా సీతమ్మ తల్లిని విడిపించాలి, రావణాసురుని సంహరించాలని భావంతో ఉన్నాడు అనమాట. అంత అద్భుతంగా రామాయణం వింటూ ఉన్నాడు ఆయన. అందరూ అల్లిపోయారు, భయపడుతూ ఉన్నారు. అరే ఈ రాజు ఎక్కడ మరణిస్తాడని చాలా ప్రమాదకర స్థితిలో ఉన్నాడని అన్నాడు. కానీ ఎవరు సోదరులు దిగలేకపోతున్నారు. ఈ లోపల కదా నీరు వచ్చిన తర్వాత వెంటనే సీతారామ లక్ష్మణ్ హనుమాన్తో సహా మొత్తం స్వామి ప్రత్యక్షమైన సముద్రంలో. ఏ కుమార కులశేఖర, నువ్వెందుకు ఇంత సంపడుతున్నావు, నేనుండగా నీకు ఆ సమయం దేనికి? ఇంకో నీ తల్లి సీతమ్మ నా పక్కనే ఉంది. నేను సీతమ్మని రావణాసుడి బారి నుంచి రక్షించాను, రావణాసుడిని సంహరించాను. ఇంకో నీ తల్లి సీతమ్మ ఎక్కడ జీవించి సీతను జీవిస్తాడు శ్రీరామచంద్రుడు గారు. సీతమ్మ తల్లికి కుమార, నేను నీ తల్లి చేత రక్షింపబడ్డాను, నువ్వేం ఆందోళన చెందకు, స్వతస్థితిలో ఉండని చెప్తుంది అన్నమాట. శ్రీరాముడు కూడా నీకేమీ సమస్య ఏం లేదు నాయన, నువ్వు నిశ్చింతగా ఇంటికి వెళ్ళు, తల్లి రక్షించబడింది, రావణాసుడు కుటుంబంతో సహా సంహరింపబడ్డాడు, ఎటువంటి మనకి భయం లేదు అంటాడనమాట. అప్పుడు ఆ మాటలు విని కులశేఖరాల వాళ్ళు ఇంటికి వస్తారన్నమాట. ఈ సైన్యం అంతా రాజు మంత్రులంతా బతికేనా అనుకుంటారు. ఇంటికి వచ్చినా సరే ఆయన భక్తిభావంతో నిరంతరం జీవిస్తూ ఉన్నాడు. జీవిస్తుంటే మంత్రులందరూ కూడా అరే ఈ వైష్ణవులతో ఉంటే ఈయన నిరంతరం కూడా ఈ విధమైన భక్తిభావంతో మునిగిపోయి రాజ్యపాలన చేయటం లేదు, పిచ్చెక్కిపోతున్నాడు ఈయన. ఏదో రకంగా ఈ వైష్ణవం దూరం చేయాలి, దూరం చేసి మన రాజుని దక్కించుకోవాలి అని ఆలోచిస్తారన్నమాట. ఆలోచించినప్పుడు కులశేఖర రాజు యొక్క అంతఃపురం అంతా వైష్ణవులు ఉంటారు, శ్రీ వైష్ణవులు ఉంటారు అనమాట. వాళ్ళు నిరంతరం పరిణామం చేస్తూ
శ్రీమద్ భాగవతాన్ని రామాయణాన్ని వినిపిస్తూ ఉంటారు. మంచి మంచి అద్భుతమైన భగవద్గీతలు చెప్తూ ఉంటారు అనమాట. కులశేఖర అవన్నీ చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు. రాజు వింటున్నప్పుడు మంత్రులకి ఏం చేయాలి అర్థం కాలేదు. ఏదో రకంగా ఈ వైష్ణవుల్ని కులశేఖరాల వారిని విడదీయాలి, రాజుని విడదీయాలి. అందుకు భగవంతుని మెడలో ఒక విలువైన ముత్యాల ఆహారాన్ని దాచేస్తారు మంత్రులు. దాచేసి రాజా మన శ్రీ విగ్రహం యొక్క మెడలో ఒక విలువైన ముత్యాల ఆహారాన్ని ఎవరో దొంగలించారు, ఆ దొంగను పట్టు శిక్షించాలంటాడు అనమాట. అప్పుడు కులశేఖరరాజు అంటారు, ఎవడో కనిపెట్టి తీసుకుని శిక్షిస్తానంటాడు అన్నమాట. వాళ్ళు వచ్చి, రాజా మాకు ఎవరి మీద అనుమానం లేదు, ఈ భక్తులు తీసుంటారు, మాకు చాలా డౌట్గా ఉందని చెప్తాడు అన్నమాట కులశేఖరాల వాళ్ళు. మీకెలా తెలిసి అంటే వీళ్ళు నిరంతరం అన్ని ప్రజలు తిరుగుతూ ఉన్నారు, వీళ్ళు వెళ్ళని ప్రదేశం లేదు, వీళ్ళకి రహస్య ప్రదేశం ఏం లేదు, కాబట్టి వేరే వాళ్ళు వచ్చే అవకాశం లేదు, వీళ్ళే తీసేదని చెప్తాడు అనమాట. అయితే కులశేఖరాల వారు అయితే దొంగలు పట్టుకుంటే పథకం ఒకటి ఉంది, నేను చెప్తాను చేయండి అంటాడు అనమాట. ఒక కొండ ఒకటి, ఒక నల్లని విషసర్పం నల్ల తోసపాము తీసుకుని అంటాడు అనమాట. తీసుకొచ్చి ఆ నల్ల సర్పం తోసపాముని కుండలో వేయమంటాడు. కుండలో వేయమని తన చేతి ఉంగరం తీసి అందులో వేస్తాడు. వేసి, ఇప్పుడు నేను ఈ ఉంగరాన్ని నా చెయ్యి తీస్తాను, పాము కరిస్తే వైష్ణవ దొంగలు, పాము కరగకపోతే వైష్ణవ దొంగలు కాదంటాడు అనమాట. అంటే అక్కడ మంత్రులందరిలో భయపడిపోతారు, అదే మనం ఏదో అనుకుంటే ఏదో జరుగుతుంది ఇక్కడ, నేను ఆ పాము కుండలో చేయి పెడితే పాము కాటేస్తే ఏంటి పరిస్థితి, మనకు రాజు లేకుండా ఇంత భక్తుడు ఇంత రాజు లేకుండా పోతాడు అని వాళ్ళు కాలనీ పడతారు. కాలనీ పడి, రాజా మన్నించండి, మేము ఈ భక్తులకి మీకు ఒక తగాదా పెడితే వాళ్ళకి మీకు దూరం అవుతారు ఉద్దేశంతో ఆ విధంగా పన్నాగం వేసాము, కానీ మీకు వైష్ణవుల పట్ల ఉన్నటువంటి ప్రేమ గౌరవాన్ని చూసి మేము దాన్ని ఆశ్చర్యపోతూ ఉన్నాము. వాళ్ళకి ఎటువంటి పరీక్ష పెట్టకుండా మీరే పరీక్ష పెట్టుకున్నారు, అంటే మీ వైష్ణవం అంటే అంత గౌరవం ఉందని వాళ్ళు కులశేఖరాల వారిని క్షమాపణ కోరుతారు అనమాట. అసలు కులశేఖరాల వారు ఇంకా ఆయనకి భౌతిక జీవితం పట్ల విరక్తి వచ్చింది. ఆయనకి వచ్చి శ్రీరంగనాథ్ సేవించుకుంటూ అలాగే ఆయన చివరికి వరదరాజ స్వామి దగ్గరికి వచ్చి అక్కడ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు, వైకుంఠంలోకి వెళ్ళిపోతారు. ఆ విధంగా భక్తుడు అంటే ఏ విధంగా భగవంతుడితో నిత్యం సంబంధాన్ని కలిగి జీవిస్తూ ఉంటాడు భక్తుడు. కులశేఖరాల వారు ఆ వైష్ణవుని పట్ల విష్ణువు పట్ల తదేకమైనటువంటి ఆరాధన భావాన్ని నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. వాళ్ళు మహాత్ములు అంటే భగవంతుని ఒక క్షణం కూడా విడిచిపెట్టుకుని ఉన్నటువంటి వాడే మహాత్ముడు అన్నమాట. కులశేఖరాల వాళ్ళు ఒక్క క్షణం కూడా భగవంతుని విడిచిపెట్టి ఉండేవాడు కాదు. నిరంతరము నారాయణ సేవలో తదియరాజ నారాయణ భక్త సేవలో ఉండేవాడు అనమాట. ఆ విధంగా కులశేఖరాల వారు ఏమంటాడంటే భగవంతుని ప్రార్థిస్తాడు, స్వామి నేను శరీరం విడిచిపెట్టే సమయంలో, మరణ సమయంలో నా గొంతుకు పోవచ్చు, కఫం పట్టి ఉండొచ్చు, లేకపోతే సుఖ కోల్పోయి ఉండొచ్చు, అప్పుడు నీ నామాన్ని జపించేటువంటి శక్తి నాకు లేకపోవచ్చు, కాబట్టి నాకు అన్ని అవయవాలు అన్నీ బాగున్నప్పుడే నీ నామాన్ని జపించేటువంటి అవకాశాన్ని నాకు ప్రసాదించిన భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాడు అనమాట కులశేఖరాల వారు. ఆ విధంగా భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాడు కులశేఖరాల వారు. ఒకరోజు కులశేఖరాల వారు ఆయన జగన్నాథ స్వామి భక్తుడు కూడా, జగన్నాథ స్వామి నిత్యం ఆరాధిస్తూ ఉన్నాడు. ఆయన రాజ్యంలో కూర్చుని చుట్టూరు వైష్ణవు కూర్చోబెట్టుకుని భాగవతాన్ని వింటూ ఉన్నాడు రోజు కూడా. అలా వింటూ ఉన్నాడు భాగవతాన్ని. వింటూ రోజు ఆయన గురువుగారు వచ్చారు. వెంటనే గురువుగారిని స్వాగతం పలికి ఆయనకి పాద్యం ఆర్గ్యం ఆచరణం సకల ద్రవ్యాలు ప్రసాదించి ఆయన పాదాలకు కడిగి నీళ్ళు జల్లుకుని ఆయన సాష్టాంగ ప్రణామం చేశాడు అన్నమాట. సాష్టాంగ ప్రణామం చేస్తే వండిన మట్టి అంటుకుంటుంది మామూలుగా. అది ఆయన అదేం చూసుకోకుండా కూర్చున్నాడు మామూలుగా. కూర్చుని గురువు గారు ఈయన భాగవతం వింటూ ఉన్నారు. వింటుండే ఒక ఏగా ఒకటి ఆయన నుదుటి మీద వాడింది అన్నమాట. నుదుటి మీద వాళ్తే ఆయన ఇలా అన్నాడు. ఇలా అనడం వల్ల కొద్దిగా ఆ యొక్క రేణువులు, మట్టి రేణువులు కింద పడ్డాయి. ఆయన సాష్టాంగ ప్రణామం చేసుకుని అంటుకున్నట్టు మట్టి రేణువులు కింద పడ్డాయి అన్నమాట. అది గురువు గారు చూశారు.
చూసి ఆయన దిగ్గులేసి వెళ్ళిపోబోతున్నారనమాట. ఏం గురువరే ఏమైంది, మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారని అడుగుతారనమాట. అరే నువ్వు అపరాధం చేశావు, నాకు ప్రణామం చేయడం ద్వారా నీ శిరస్సు అనుకున్నటువంటి ఆ పాదతుల్ని నువ్వు దులిపేసుకున్నావు, అది మహా అపరాధం, నీలాంటి అపరాధం యొక్క సాంగత్యంలో ఉండకూడదు, వెళ్ళిపోతాను అనమాట. కులశేఖర వాళ్ళు అసలు ఆయన మట్టి దులుపుకోలేదు, ఆయన ఏకవాదిగా కొట్టుకున్నాడు అనమాట. ఆయనకి చాలా బాధేసింది. వెంటనే బ్రాహ్మణులందరినీ సమావేశపరిచాడు అనమాట. నేను చేసిన ఈ గురు అపరాధానికి పరిష్కారం ఏంటి చెప్పండి అంటారు అనమాట పండితులందరూ పోగు చేసి. వాళ్ళందరూ కూడా శాస్త్రాన్ని తిరిగేసి అందరూ డిస్కషన్ చేసిన తర్వాత చెప్పడానికి సంశయపడుతుంటారు అనమాట. ఏం చెప్పండి, ఏమైంది, ఏం చేయాలి, అసలు ఈ గురు అపరాధం చేసినప్పుడు ఎటువంటి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి చెప్పండి, నేను చేసుకుంటా అని చెప్తాను అనమాట. వాళ్ళు భయపడుతున్నారు, బాధపడుతున్నారు చెప్పకుండా. అప్పుడు కులశేఖర రాజు వాళ్ళని గట్టిగా అడుగుతారు అనమాట, ఎందుకు మీరు చెప్పండి అడుగుతారు అనమాట. అప్పుడు ధైర్యం కొంతమంది బ్రాహ్మణులు చెప్తారు అనమాట, రాజా ఒక పరిష్కార మార్గం ఉంది, కానీ అది చాలా చాలా కష్టమైంది, చాలా దుర్లభమైంది అని చెప్తారు అనమాట. ఏం చెప్పండి, నేను చేస్తానంటాడు అనమాట. ఒక 12 అడుగులు పొడవు, 6 అడుగులు ఎడల్పు, 6 అంగుళాలు ఎత్తు ఉన్నటువంటి ఒక రాగి పలక చేయించి, రాగి పలక కింద పెద్ద మంట వేసి, అది బాగా ఎర్రగా అయిన తర్వాత దాని మీద 1000 ప్రణామాలు చేస్తే గురు అపరాధం యొక్క అపరాధం పోదని చెప్తారు అనమాట. దీని మీద 6 అంగుళాల దళసరి రాగిరేగి మీద మన అంటే అట్లేస్తాం చూసి, అట్లేస్తే చెయ్యడితే ఎలా ఉంటుంది, దానికన్నా ఎన్నో 100 రెట్లు అది ఎక్కువ. అటువంటి 12 అడుగులు పొడవు, 6 ఎడల్పు, 6 అంగుళాల మందం ఉన్నటువంటి రాగిరేగి మీద కింద ఫుల్గా మంట పెట్టి, అది బాగా అగ్ని రంగు వచ్చిన తర్వాత దాని మీద పడుకుని 1000 సార్లు ప్రణామం చేయాలన్నమాట, శాస్త్రాంగ ప్రణామం. దాని కులశేఖర రెడీ అయిపోతారు. లేదు నా గురువుని నేను సంతృప్తిపరచాలి, నేను గురువు చేసిన అపరాధం నుంచి బయటపడాలి, నేను తప్పకుండా ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అనమాట. చాలా మంది లేదు మహారాజు వద్దు అంటారు. లేదు నేను తప్పకుండా ఈ యొక్క ప్రాయశ్చిత్తం చేసుకు తీరవలసిందే అని ఆయన నిర్ణయించుకుంటాడు అనమాట. నిర్ణయించుకుంటే అక్కడ ఉన్నటువంటి కమ్మలను పురవాయించి అనుకున్న సైజులో రేకు చేయిస్తారు, రాగి రేకు చేసి పెద్ద గొయ్యి మంట వేసి మంట మీద ఈ రాగి రేకు పెడతారన్నమాట. ఈ కులశేఖరాల వారు తెల్లని వస్త్రాలు ధరించి సకల రాజాభరణాన్ని తీసేసి ప్రజలందరికీ ప్రణామం చేసి, జగన్నాథుడికి ప్రణామం చేసి, ఆ యొక్క రాగి రేగి ఎర్రగా కాగిన తర్వాత దాని మీద ప్రణామం చేయడానికి ఈయన సన్నద్ధుడై వస్తాడనమాట. వచ్చి రాగి రేగి అడుగుపెట్టి ఇలా సాష్టాంగ ప్రణామం చేస్తాడనమాట. వెంటనే జగన్నాథ్ కృప వల్ల ఆ రాగి రేకు, అంత వేడిగా ఉన్న రేకు కూడా అందరికీ వేడిగా అనిపిస్తుంది, కానీ ఈ కులశేఖర మాత్రం హిమాలయ పర్వతంలాగా అనిపిస్తుంది అన్నమాట, చల్లగా ఉంది. ఆయన అప్పుడు వీళ్ళందరూ చూస్తూ ఉండగానే 36 ప్రణామాలు చేశాడు. దాని మీద 36 ప్రణామాలు ఎప్పుడు చేశాడో భూమికి అమ్మించిపోతుంది అనమాట. ఆ యొక్క దానికి పవిత్రతకి సకల దేవతలు కూడా బెమ్ములెత్తు ఉన్నారు. అప్పుడు జగన్నాథ స్వామి ఒక వృద్ధ బ్రాహ్మణుడి యొక్క రూపంలో వచ్చి చేయబట్టి పైకి లేపుతాడు. లేనాయన నువ్వు చేసిన చాలు ప్రాయచిత్తము, నీ గురువు సంతృప్తి చెందాలి లేగి అంటాడు అనమాట. లేగిస్తే ఎవరు స్వామి మీరని అడుగుతాడు అనమాట కులశేఖర రావు. నా అసలు రూపం చూడని అప్పుడు జగన్నాథ్ తన రూపాన్ని, తన యొక్క దివ్య దర్శనాన్ని ప్రసాదిస్తాడు అనమాట. ప్రసాదించి నీకు కీర్తి విశ్వమంతా వ్యాప్తి చెందుతుంది, నువ్వు పరమ భక్తుడివి, నువ్వు చేసుకున్న ప్రాయచిత్తము భవిష్యత్తులో కానీ భూత భవిష్యత్తులో కానీ ఎవరు కూడా చేసుకునేటువంటి ప్రసక్తి లేనే లేదు. నీలాంటి భక్తుడు ఈ విధంగా ఉండడం అన్నది ఎంతో ఆదర్శనీయము, నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. నీకు మోక్షాన్ని ప్రసాదిస్తున్నానని భగవంతుడు అన్ని విధాలుగా ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. ఆ విధంగా కులశేఖరాల వారు ఆయన చేసినటువంటి ఆ గురు అపరాధం నుంచి కూడా బయటపడతాడు అనమాట. ఈ విధంగా భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక ప్రకృతి అంటే ఏంటంటే ఇదేనమాట. అంటే ఎప్పుడూ భగవంతుని యొక్క సన్నిధిలో ఉండడమే ఆధ్యాత్మిక ప్రకృతి. మన నిరంతరం కూడా
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. నామాన్ని జపిస్తూ ఉన్నాం అనుకోండి, మనము భగవంతుని యొక్క ప్రకృతిని ఆశ్రయించి ఉంటాం అన్నమాట. భగవంతుని నామము పరమోత్కృష్టమైనది. ఇప్పుడు మనం బంగారం ఎందుకు ధరిస్తున్నాం? బంగారం ఫ్యాషన్ గురించి కాదు, యాక్చువల్గా బంగారము పరమ పవిత్రమైనది. అది ధరించడం ద్వారా మనం పవిత్రంగా ఉండే అవకాశం లభిస్తుంది అన్నమాట. అదేవిధంగా పరమ పవిత్రమైన భగవంతుణ్ణి మనం ఎప్పుడైతే నామం జపిస్తామో మనం కూడా పవిత్రమయ్యే అవకాశం లభిస్తుంది. భగవంతు నామము ఎంత మహోన్నతమైందంటే ఎటువంటి ఘోర పాపాత్ములైనా సరే అది క్షాళన చేసి వాళ్ళని రక్షిస్తుంది అన్నమాట. ఘోరాతి ఘోరమైన పాపం చేసినటువంటి పాపాత్ములు సరే. హరే కృష్ణ మహామంత్రం. ఈ విధంగా భగవత్ నామం జపించడం ద్వారా మనం పవిత్రమయ్యి పరమ పవిత్రమైనటువంటి భగవంతుని చేరుకునేటువంటి అవకాశం లభిస్తుంది. భగవంతునికి భగవత్ నామానికి వ్యత్యాసం లేదు. శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవుడితో గోపిక స్త్రీలకి రాయబారం పంపుతాడు. ఉద్ధవుడు గోపిక స్త్రీల యొక్క భావన అంతా చూస్తాడు. చూసి గోపిక స్త్రీల యొక్క వాళ్ళకి శ్రీకృష్ణ భగవాన్ యొక్క సందేశాన్ని పంపుతాడు అనమాట. ఆ సందేశం ఏంటంటే, నేను ఎప్పుడు మీకు దూరంగా లేను, మీరు ఎప్పుడు నాకు దూరంగా లేరని భగవంతుడు చెప్తాడు అనమాట. దానికి కారణం ఏంటంటే, మీరు ఎప్పుడూ కూడా నా నామాన్ని జపిస్తూ ఉన్నారు, కృష్ణ కృష్ణ అని. నేను మీ నామాన్ని జపిస్తూ ఉన్నాను, గోపిక స్త్రీకి నామాన్ని జపిస్తున్నాను. కాబట్టి మీరు నా నామాన్ని జపించడం ద్వారా మీకు నాకు దగ్గరగా ఉన్నారు, నేను మీ నామాన్ని నేను మీకు దగ్గరగా ఉన్నాను, మనం ఎప్పుడు దూరంగా లేము, మీరు విరహానికి గురి కాకనని భగవంతుడు ఉద్ధవ చేత రాయబారం పంపుతాడు. ఆ విధంగా భగవంతుని యొక్క నామము ఎంత పవిత్రమైందంటే, మనం పరమ 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 పాపాత్ములైనప్పటికీ కూడా ఆ నామాన్ని జపించడం వల్ల పవిత్రమయ్యి భగవంతుడితో జీవించి భగవంతుడు భక్తి చేసే అవకాశం లభిస్తుంది అన్నమాట. వాల్మీకి ఆయన ఒక కిరాతకుడు, ఆయన ఒక వేటగాడు అన్నమాట. ఆయన వేటగాడైతే నిరంతరం వేటాడుతూ జంతువులు హింసిస్తూ దొంగతనం చేసి జీవిస్తూ ఉన్నాడు. చేస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఒక రోజు నారద మహాముని ఎదురయ్యాడు అన్నమాట. మహాత్ముల యొక్క దర్శనము స్పర్శనము ఎంత అంటే వెంటనే మనకి శుభం ప్రాప్తిస్తుంది అన్నమాట, మహాత్ముల యొక్క సాంగత్యం వల్ల. నారద మహాముని వాల్మీకిని వాల్మీకి ఎదుర్కొంటూ వచ్చాడు అన్నమాట. ఆడ వాల్మీకి వేటగాడు. ఆయన పేరు యాక్చువల్గా వాల్మీకి ముందు పేరు రత్నాకరుడు. కనుక బ్రాహ్మణ కుమారుడు ఆయన. ఒక తండ్రి కుమారుడు కలిపి అడవిలోకి వెళ్తారు. తండ్రి మర్చిపోయి కుమారుడు దారి తప్పిపోతాడు అనమాట. తండ్రి దారిలో వెళ్ళిపోతే కుమారుడు దారిలో వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోతే ఈయన అడవి వచ్చి ఏడుస్తూ ఉంటాడు. అడవిలో అడ్రస్ ఏం చెప్తున్నాడు? అడ్రస్ ఏమి ఉండదు అడవిలోని. అది ఊళ్ళో అయితే పలానా ఇది పలానా ఏదో ఉంటుంది, అడవిలో అడ్రస్ ఉండదు. అది అడ్రస్ లేనప్పుడు నువ్వు ఎక్కడ ఏంటంటే అదేం చెప్పలేకపోతున్నాడు రత్నాకర్ పిల్లవాడు. అక్కడ బోయివాళ్ళు ఏం చేస్తారు, తీసుకెళ్ళి పెంచుతారు అనమాట. ఈయన బ్రాహ్మణ కుమారుడే, కానీ బోయివాళ్ళకి సాంగత్యం పెరిగి బట్టి ఆయన బోయివాడు అయిపోయాడు అనమాట. బోయివాడు అయిపోయి ఆ విధంగా భయంకరమైన బోయివాడు అయ్యాడు అనమాట. నిరంతరం వేటాడుతూ అని చేస్తూ ఉన్నాడు. నారద మహాముని యొక్క సాంగత్యం లభించింది. అప్పుడు నారద మహాముని ఆయన ప్రశ్నిస్తాడు అనమాట, నువ్వు ఎందుకు చేస్తున్నావు అడిగితే, నేను నా కుటుంబ పోషణ చేస్తూ ఉన్నాను, నా కుటుంబాన్ని సంరక్షణ చేస్తున్నాను అంటాడు అనమాట. మరి నీ కుటుంబం చేస్తూ ఉన్నావు, మరి నీ పాపం అన్నది నీ కుటుంబము భరిస్తుంది తెలియదు కదా అంటాడు అనమాట. అవును అడుగుతాడు అనమాట. ముందు నీ యొక్క భార్యను అడుగు, నువ్వు చేసిన పాపాన్ని భరిస్తేమని అంటుంటాడు. వీళ్ళు భార్యను అడుగుతాడు, నాలో పాపాన్ని పాలు పంచుకుంటావా అంటాడు అనమాట. నేను ఎందుకు పాలు పంచుకుంటాను, మీరు నన్ను కట్టుకున్నారు కాబట్టి పోషించాలి, నీ పాపానికి సంబంధం లేదంటాడు అనమాట. కుమారుని అడగమంటాడు, పిల్లల్ని అడగమంటాడు. పిల్లలు మమ్మల్ని కన్నారు కాబట్టి మీరు పోషించాలి, మీ పాపని మీకు సంబంధం లేదంటారు.
తల్లిదండ్రులను అడగమంటాడు. తల్లిదండ్రులు అడిగితే, అరే మేము కన్నా కాబట్టి మనం పోషించాలి కాబట్టి నువ్వు పోషించాలి, నీ పాపం సంబంధం లేదంటాడు. ఈ విధంగా మనం దేని గురించైనా పాపం చేస్తే ఆ పాపం మనకు సంబంధించిందే, కానీ ఆ పాపం వచ్చిన ఫలితాన్ని మాత్రము ఇతరులు అనుభవిస్తూ ఉంటారు, పాపం మాత్రం చేసినవాడు అనుభవిస్తూ ఉంటాడు. మనందరికీ వర్తిస్తుంది అంతా. అప్పుడు ఆయనకి రియలైజేషన్ అయింది, అరే నేను వీళ్ళ గురించి ఇంత కష్టపడి పాపం చేస్తూ ఉన్నాను, ఇంత అలా చేస్తూ ఉంటే నా పాపను భరించండి, ఆ పాపం నేనే భరించండి అని వచ్చి నారదముని శరణాగతి అవుతాడు. అయ్యా స్వామి ఏంటి పరిస్థితి, నా పరిస్థితి నన్ను అనుగ్రహించని అంటాడు. ఒక నువ్వు పవిత్రమయ్యేటువంటి విధానం చెప్తున్న విధంగా చెయ్యి అంటాడు అనమాట. ఇంకా శ్రీరామచంద్రుడు అవతరించేటప్పుడు ఇంకా అప్పుడు రామ అనేటువంటి నామాన్ని ఉచ్చరించని చెప్తాడు అనమాట. ఈ వాల్మీకి మాంసం తిని తిని ఆయనకి నాలుగు తిరగదు అనమాట. అప్పుడు నారద మహాముని మర రామ అని తిరగ చెప్తాడు అనమాట. మర అంటే రామ రామలాగా వస్తుంది అనమాట. అందుకు ఆ నారద మహాముని శిష్యుడిగా ఆయన తయారయ్యి ఆ రామ అని చెప్పిస్తూ రామనామం చెప్పిస్తూ మరా అని చెప్పిస్తున్నాడు. మాకు రామ అని వినబడుతుంది అన్నమాట. అలా చెప్పిస్తూ 60,000 సంవత్సరాలు తపస్సు చేశాడు వాల్మీకి, రామనామని చెప్పిస్తూ. ఆయన శరీరం అంతా కూడా పుట్టలు మొలిచేసినాయి. వాల్మీకి అంటే పుట్టలు అన్నమాట. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి ఆయన కమలం నీళ్ళు చల్లి ఆయన చల్లితే అప్పుడు ఆ యొక్క పుట్టలు చీల్చుకుని బయటకు వస్తారు. అందుకే వాల్మీకి అని పేరు వచ్చింది అనమాట. ఆయన అంత కిరాతకుడు కూడా రామనామని చెప్పించడం వల్ల పరమ పవిత్రమైనటువంటి ఎంతో మేధాశక్తి కలిగిన వ్యక్తిగా తయారయ్యాడు అనమాట. చాలా తేజస్తో ఉన్నాడు. ఏదంతా రామనామం చెప్పించడం పాపాలు పోని చాలా తేజస్తో ఉన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాడు అనమాట, ఏ వాల్మీకి శ్రీరామచంద్రుల వారికి చరితైనటువంటి రామాయణాన్ని నువ్వు రచించు అని బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షిని ఆదేశిస్తాడన్నమాట. ఎక్కడ పోయేవాడు ఎక్కడ రామాయణ రచించేటువంటి శక్తి చూడండి, లేదా రామనామం యొక్క శక్తి. ఎప్పుడైతే భగవత్ నామాన్ని మనం జపిస్తామో మనలో అన్ని పాపాలు పోయి మనకి ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది అన్నమాట. ఈ విధంగా భగవత్ నామం అనేది మనల్ని వెంటనే పరమ పవిత్రం చేసి మనల్ని ఆధ్యాత్మిక తీసుకెళ్లే అవకాశం లభిస్తుంది. భగవత్ నామాన్ని ఒకసారి జపించినా మనకి ఎంతో అనంతమైన సుఖం లభిస్తుంది అన్నమాట. ఒక వేశ్యాలోలుడు ఆమెకి వేశ్యకి కొన్ని పూలు పట్టుకెళ్తూ ఉన్నాడు అనమాట. పట్టుకెళ్తూ ఒక వాగు దాటి వెళ్తున్నాడు అన్నమాట. వెళ్తున్నప్పుడు చేతికి పువ్వు పడిపోతే దాన్ని తీర కుదరలేదు కాబట్టి ఎలా పోయినాడు, కృష్ణార్పణ అన్నాడు అనమాట. అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి వేసి దగ్గరికి వెళ్ళాడు, వేసుకు పూలు ఇచ్చాడు ఇచ్చాడు అని పళ్ళు కానించుకు వచ్చాడు అన్నమాట. కొన్నాళ్ళకి శరీరాన్ని ఇడిచిపెట్టాడు అన్నమాట. ఇడిచిపెడితే యాక్చువల్గా అతను నరకలోకం వెళ్ళాలి, కానీ అతను ఒకసారి కృష్ణార్పణ ఉంది కాబట్టి కృష్ణ నామం జపించాడు, స్వర్గలోకం వెళ్ళాడు అనమాట. అప్పుడు ఇంద్రుడు అన్నాడు అనమాట, నువ్వు నరకం వెళ్ళాలి, కానీ నువ్వు ఒకసారి కృష్ణనామం జపించావు కాబట్టి ఈ స్వర్గలోకం వచ్చావు. నువ్వు కొన్ని రోజులు స్వర్గంలో ఉంటావు, చాలా మంది నరకం వెళ్ళిపోతావు, కాబట్టి కొన్ని రోజులు నువ్వు ఎక్కడో చెప్పు అంటాడు అన్నమాట. అంటే నేను మీకు తోట నందనవనంలో ఉంటాను అని చెప్తాడు అనమాట. అయితే ఉండంటాడు అన్నమాట. ఈ వ్యక్తి చాలా తెలివైనడు అన్నమాట. అరే ఒకసారి కృష్ణార్పణం అంటేనే మనం స్వర్గలోకం వచ్చాము, ఎక్కువసారి కృష్ణ అంటే ఎక్కడికి వెళ్తామో మనం భగవంతుని అనుగ్రహం పొందుతామనే ఉద్దేశంతో ఆ నందనంలో పూలని కోసి ఒక పువ్వు కోసి కృష్ణ అలా అంటూ మొదలెట్టాడు అనమాట. అంటూ మొదలెడితే అప్పుడు ప్రతి కృష్ణ అంటుంటే ఆయనకి ఉండి కోల్ది ఆయనకి పుణ్యం సుకృతి పెరిగిపోతూ ఉందన్నమాట. పెరిగిపోయి చివరికి ఆయనకి సుకృతి ఎంత పెరిగిపోయిందంటే నరకలోకం వెళ్లకుండా సాక్షాత్తు విష్ణుదూతలు వచ్చి వైకుంఠ లోకం తీసుకెళ్లే స్థితికి వచ్చేసాడు అనమాట. అంటే ఆయన భక్తులు అనలేదు, ఆయన ఏదో పువ్వు పడిపోయిందంటే పండు మనకి కృష్ణార్పణ అన్నాడు అనమాట. మామూలుగా ఇచ్చి కృష్ణార్పణ అంటే వేరు, అలా కాకుండా ఏదో పడిపోయింది, అది కూడా ఏంటి భగవంతుడు ఏం పూలు కొనలేదు, వేసి కొన్నాడు పూలు ఆయన. ఆ విధంగా భగవంతుని యొక్క నామాన్ని జపించడం ద్వారా ఎంత పాపాత్ముడైనప్పటికీ కూడా వాళ్ళు పరమ పవిత్రులయ్యి భగవంతుని యొక్క వైకుంఠ లోకాన్ని చేరుకునేటువంటి అవకాశం లభిస్తుంది. అది పరమోత్కృష్టమైనటువంటి భగవంతుని యొక్క నామం.
కాబట్టి మనం రోజు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఈ నామాన్ని జపించడం ద్వారా మనం ఇందులో 4 సార్లు కృష్ణ వస్తుంది, 4 సార్లు రామ వస్తుంది, ఇంకా హరే అయితే 8 సార్లు వస్తుంది అన్నమాట. ఇలా 16 సార్లు హరినామాన్ని జపించేటువంటి 16 పదాలు హరినామం జపించడం శక్తి లభిస్తుంది అనమాట. ఒకసారి కృష్ణ అంటే అంత లభించినప్పుడు, ఒకసారి రామ అంటే అంత లభించినప్పుడు, మనం ఒక మాన మీద ఒక పూస పట్టుకుని హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఇది నామాన్ని జపిస్తే ఒక్క మంత్రానికి 16 హరినామాలు ఉంటాయి. అలాగా 16 × 108 1700 సార్లు పైగానే ఏమైనా భగవత్నామాలు కూడా ఫలితం లభిస్తుంది. ఈ విధంగా మనం 16 మాలలు చేస్తే 25,000 సార్లు భగవత్నామం చెప్పిన శక్తి లభిస్తుంది రోజు. మరి ఒకసారి కృష్ణ అంటేనే అన్ని పాపాలు పోయి ఆ పుణ్యానికి మనం ఎన్ని పాపాలు చేసినా ఆ పుణ్యం తరగదన్నమాట. అంత ఫలితం లభిస్తుంది కృష్ణనామం. మరి రోజు ఇన్నిసార్లు కృష్ణ రామ హరి అంటే ఎంత ఉన్నతమైన శక్తి లభిస్తుందో చూడండి. కాబట్టి ఆ విధంగా ఎవరైతే భగవత్ నామాన్ని జపిస్తారో వాళ్ళకి భగవంతుడు అనుగ్రహం పొందే అవకాశం లభిస్తుంది. భగవంతుడు తన భక్తుల్ని ఎన్నో రకాలుగా అనుగ్రహిస్తూ ఉంటాడు. భగవంతుడు ఎప్పుడైతే తన నామం పెట్టి పిలిచాడో వెంటనే భగవంతుడు ప్రతిస్పందిస్తాడు. భక్త ప్రహ్లాదుడు కానీ, లేకపోతే గజేంద్రుడు కానీ, ద్రౌపదీదేవి కానీ వీళ్ళందరూ కూడా భగవంతుడిని ఎంతో ఆతుతో పిలిస్తే భగవంతుడు రక్షించాడు. అదేవిధంగా మనం కూడా భగవంతుని ఆ విధంగా ప్రార్థిస్తే భగవంతుడు మనం రక్షిస్తాడు. భగవంతుడికి ఆ కాలం ఈ కాలం కలికాలము సత్యయుగము త్రేతాయుగం ఏమీ లేదు. ఆయన భక్తితో సేవిస్తే ఏ కాలంలో సరే భగవంతుడు అనుగ్రహిస్తాడు. కలికాలంలో కూడా భగవద్ దర్శనం పొందిన భక్తులు ఎంతో మంది ఉన్నారు. స్వయంగా భగవంతుడు వాళ్ళతో మాట్లాడిన భక్తులు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ఈ విధంగా భగవంతుని యొక్క నామం అన్నది కలియుగ ధర్మం. కాబట్టి ఇక్కడ కలియుగ ధర్మం అంటే కలియుగం ఏంటంటే కలిదోష నిదే రాజన్, సకల దోషాలకి కలికాలం నిధి. ఇక మన యొక్క మనసు అన్ని కూడా నిరత కల్మషంతో ఉంటాయి. మన మనసు కలచెందుతూ ఉంటుంది, మన బుద్ధి వక్రంగా ఉంటుంది, మన ఆయుష్ తక్కువ, ఆయుర్దాయం తక్కువ, ఆలోచన తక్కువ, ఓర్మి అన్ని తక్కువే. మరి ఇటువంటి కలియుగంలో మనం ఎలా ఉద్ధరింపబడతాం? అష్టయేకో మహాగుణన్, కానీ ఒక మహాగుణం ఉందంటే కలికాలంలో. అదేంటి? కీర్తనాదేవ కృష్ణస్య, కృష్ణుని యొక్క నామాన్ని కీర్తించడమే. ముక్త సంఘం పరమ రజే. ఈ విధంగా కీర్తించడం వల్ల ప్రతి వాళ్ళు కూడా ముక్తిని పొందే అవకాశం లభిస్తుంది కలికాలంలో. అది ఒక్కటే కలికాలంలో ఉన్నటువంటి అద్భుతమైన విషయం. మిగతాదంతా కూడా మనకి ఎంతో దుర్బలమైనటువంటి పరిస్థితి. మనం చూస్తూ ఉంటాం, న్యూస్ చూస్తూ ఎన్నో రకాలైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి ప్రపంచంలో. అదంతా కూడా కలి యొక్క ప్రభావం. ఆచార్యులు ఏం వివరిస్తుంటారంటే, వర్షం కురుస్తూ ఉన్నప్పుడు మనం గొడిగేసుకున్నాం అనుకోండి, వర్షం మనం పడితే మనం తరం కదా. అదే విధంగా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనే మంత్రం గొడిగేసుకున్నాం అనుకోండి, కలి యొక్క ప్రభావం మన మీద పడదన్నమాట. ఎంత దుర్భరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మనం ప్రశాంతంగా జీవించే అవకాశం లభిస్తుంది. ఎందుకంటే భగవంతుని యొక్క నామము కలి యొక్క ప్రభావాన్ని మన మీద పడకుండా చేసేస్తుంది. కాబట్టి నారద మహాముని అడుగుతాడు బ్రహ్మదేవుని, తండ్రి కలియుగం చాలా చాలా దోషయుక్తమైనటువంటి యుగం కదా, మరి అలా ప్రజలు ఎలా ఉద్ధరింపబడతారు? వాళ్ళకి ఆయుష్ తక్కువ, ఓర్మి తక్కువ, మనసు కలచెందుతూ ఉంటుంది, ఎన్నో దోషాలతో ఉంటారు. ఇటువంటి వ్యక్తులు ఎలా ఉద్ధరింపబడతారు మరి అని అడుగుతాడు అన్నమాట. అందుకు బ్రహ్మదేవుడు చెప్తాడనమాట, హరిన్నామ ఇవ కేవలం కలవు నాస్తైవ గతిరంగిత. కలికాలంలో హరినామం మించిన వేరే మార్గం లేదు అని చెప్తాడు. ఓకే తండ్రి, నువ్వు బాగానే చెప్పావు, వేరే మార్గం లేదన్నావు.
హరినామం చెప్పి మరి హరికి అనంతమైన నామాలను ఏ నామం జపించాలి అని మరి అడుగుతాడు అనమాట. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాడు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఇది షోడశకనామం కలికల్పసనాశనం సర్వవిధపు దృశ్యతే. ఈ 16 నామాలతో కూడినటువంటి ఈ నామము కలికల్పసాన్ని పూర్తిగా తొలగిస్తుంది. ఎన్ని వేదాలు తిరిగేసినప్పుడు కూడా ఇంతకు మించిన తరుణోపాయం లేదు అని బ్రహ్మదేవుడు నారదమామకు చెప్తాడు. అదేవిధంగా భగవంతుడు శ్రీకృష్ణ లీలలో బ్రహ్మదేవుడు ఒక మాయ గురి అవుతాడనమాట. ఆ మాయ ఏంటంటే కృష్ణుడు సామాన్య బాలుడుగా అంచనా వేస్తాడు ఆయన. కానీ కృష్ణుడు సామాన్య బాలుడు కాదు, ఆయన అద్భుతమైన కర్మలు చేస్తూ ఉన్నాడు, కానీ సామాన్య బాలుగా అనిపిస్తూ ఉన్నాడు. బ్రహ్మదేవుడు డౌట్ వచ్చిందన్నమాట, ఈయన ఎవరు ఇంత అద్భుతంగా చిన్న బాలుడు అయినప్పుడు అద్భుతమైన కర్మలు చేస్తున్నాడు, కానీ మానవుడు. ఇతని శక్తిని అంచనా వేయని ఉద్దేశంతో ఆయన ఈ యొక్క కృష్ణుడు గోవులు కాసుకోవడం ఉండి తన స్నేహితులతో కూడి సదులు ఆరగిస్తూ ఉంటాడు అనమాట. ఆరగిస్తూ ఉంటే బ్రహ్మదేవుడు గోవులు మాయం చేసేస్తాడు. మాయం చేసి బ్రహ్మలోకి తీసుకెళ్ళిపోతాడు అనమాట. ఇప్పుడు ఒక గోపాలుడు వచ్చి కృష్ణ కృష్ణ మన ఆవులు కనపట్టలేదు అంటాడు అనమాట. అంటే కృష్ణుడు ఆ గోపాలతో నువ్వు వచ్చి సదులు నేను ఆవులు చూసి వస్తాను అంటాడు అనమాట. కృష్ణ వెళ్ళిన తర్వాత బ్రహ్మదేవుడికి వచ్చి గోపాలను కూడా మాయం చేసేస్తారు. మాయం చేసి బ్రహ్మలోకం తీసుకెళ్ళిపోతాడు అనమాట. కృష్ణుడు ఆవులు కనపడక వస్తాడు, వస్తే గోపాలు కూడా లేరు. మరి గోపాలు కూడా లేకపోతే చూస్తాడు కృష్ణుడు, అండ్ దానికి అంతఃస్ఫురణకు వచ్చేస్తుంది. ఓహో ఇది బ్రహ్మదేవుడి యొక్క పని అని అనుకుంటాడు. అనుకుని వెంటనే భగవంతుడు తన దేహం నుంచి ఆ యొక్క ఎన్ని గోవులతో అన్ని గోవుల్ని విస్తరించేస్తాడు. ఎంతమంది గోపాలు కూడా అంతమంది గోపాలను కూడా విస్తరించేస్తాడు అనమాట. విస్తరించిన అంత మామూలుగా గోపాలు ఆడుకుంటూ ఉంటారు, గోవులు మేస్తూ ఉంటే అని చేస్తుంటారు అనమాట. బ్రహ్మదేవుడు బ్రహ్మలోకం వెళ్ళి, అరే నేను గోవుల్ని గోపాలను అపహరించాను కదా, కృష్ణుడు ఏం చేద్దాం చూద్దాం, కలిగి ఏడుస్తున్నాను, గోపాలు లేరు, గోవులు ఏడుస్తున్నాను చూద్దాం ఉద్దేశంతో వస్తాడు అనమాట. వస్తే కృష్ణుడు మురళి వాదుకుంటూ ఉన్నాడు, వాయించుకుంటూ ఉన్నాడు, గోవులు మేస్తూ ఉన్నాయి, గోపాలు ఆడుకుంటూ ఉన్నాడు. అరే ఇదేంటి నా లోకం తీసుకెళ్ళిపోయి ఇలా వచ్చారనుకుంటాడు అనమాట. అని పొరుగు పరుగులు వెళ్ళి బ్రహ్మలోకం చూస్తాడు అనమాట. చూస్తే గోపాలు గోవులు అక్కడే ఉన్నాయి. అప్పుడు అర్థమైంది బ్రహ్మదేవుడికి, అరే కృష్ణుడు సామాన్యుడు కాదు, దేవాదేవుడు, నా తండ్రి. నేను మాయ యొక్క ప్రభావం వల్ల కృష్ణుని పరీక్షించాను, ఎంత అపరాధం చేశాను, చాలా అపరాధం చేశాను అని ఎంతో బాధపడి భగవంతుడికి తన యొక్క తప్పిదాన్ని ఒప్పుకుని భగవంతుడి ముందు ఏడుస్తాడు అనమాట. బ్రహ్మదేవుడు నన్ను తప్పు క్షమించాను. బ్రహ్మదేవుడు ఆయన్ని వదిలేస్తాడు. యాక్చువల్గా అది లేదంతా ఎందుకు చేశాడంటే భగవంతుడు గోవులు కృష్ణుడికి పాలు ఇవ్వాలనుకుంటున్నాయి. ఇప్పుడు కృష్ణుడు డైరెక్ట్గా గోవులకు పాలు తాగుతూ ఉండేవాడు అనమాట. మరి పాలు తాగాలంటే ఏం చేయాలి, ఆ గోవత్సలుగా జన్మించాలి. అదేవిధంగా గోపకృష్ణులు ఏమనుకున్నారంటే, అరే కృష్ణుడు మా బిడ్డ అయితే ఎంత బాగున్నావు, మేము పాలు ఇచ్చి ఉండేవాళ్ళు, మా జన్మధన్యం ఉండేది, యశోదమాత కొద్దిగా ఆ భాగ్యం లభించింది, మాకు లభించలేదు అని బాధపడుతూ ఉన్నారు అనమాట. అందుకు ఈ గోవుల యొక్క బాధ తీర్చడానికి, గోపకృష్ణుల యొక్క బాధ తీర్చడానికి భగవంతుడు ఆ విధంగా లీల ప్రదర్శించి గొప్ప బాలుగా అవతరించాడు. వెళ్ళి ఎవరైతే తల్లులు కృష్ణునికి పాలు ఇవ్వాలన్నా వాళ్ళందరికీ కూడా వాళ్ళ దగ్గర పాలు తాగాడు అనమాట. రోజు బిడ్డకు పాలు ఇస్తున్నప్పుడు కూడా తల్లికి అనుభూతి ఏం పెద్దగా ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే కృష్ణుడు గోపాలను పాలు తాగుతున్న వాళ్ళకి ఆనందం ఎంతో పునఃస్థితిలో ఉందన్నమాట. ఆనందపడుతూ ఉన్నారు పాలు ఇస్తూ ఉంటే. ఏంటి మా శరీరం ఇలా తేలిపోతుంది అనుకుంటున్నారు అనమాట గోపకృష్ణులు. కానీ కారణం ఏంటంటే కృష్ణుడు వాళ్ళకి పాలు తాగడం అన్నమాట. గోవులు కూడా ఎంతో ఆనందిస్తూ ఉన్నాయి. ఆ గోవత్స రూపంలో దూరం రూపంలో వెళ్ళి పాలు తాగుతూ ఉన్నాయి అన్నమాట. ఈ విధంగా గోవుల యొక్క కోరిక తీర్చడానికి, గోపిక స్త్రీల యొక్క కోరిక తీర్చడానికి భగవంతుడు ఆ విధంగా వ్యవహరించారు. ఈ విధంగా బ్రహ్మదేవుడు తప్పు చేశాడు. ఆయనకి చాలా, బ్రహ్మదేవుడు అంటే డైరెక్ట్ భగవంతు కుమారుడు, ఆయన భగవంతు నాభికమలం జన్మించాడు. ఆయన అరే నేను తండ్రిని అవమానించాను, చాలా చాలా పాపం చేశాను అని బాధపడుతూ ఉన్నాడు. ఈ లోపల శ్రీకృష్ణ భగవానుడు అవతారం సాధించాడు. సాధించిన తర్వాత కలికాలం ఆరంభమైన తర్వాత 500 సంవత్సరాల కిందట శ్రీ చైతన్య మహాప్రభు భౌతిక జగత్తులో ఆవిర్భవిస్తున్నారనే విషయం నారద మహాముని ద్వారా అందరికీ తెలుస్తుంది. సాక్షాత్ చైతన్య మహాప్రభువే గోలోక బృందావనంలో నారద మహాముని చెప్తారు, నారద నేను భారతదేశంలో మాయాపూర్ నగరంలో అవతరిస్తూ ఉన్నాను.
హరినామ సంకీర్తన ప్రచారం చేయడానికి నేను అవతరిస్తున్నాను. హరినామం యొక్క విశిష్టతని ప్రచారం చేయడానికి నేను అవతరిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ విషయాలంతా కూడా సకల దేవతలు చెప్పి వాళ్ళ వాళ్ళ యొక్క రూపాల్లో ఇక్కడ అందరిని నా భక్తులుగా అవతరమని చెప్పాడు. అదే విషయము బ్రహ్మదేవుడు కూడా తెలుస్తుంది. వాడు బ్రహ్మదేవుడు చైతన్య మహాప్రభుని సమీపించి, ఏ చైతన్య మహాప్రభు, కృష్ణ గోవింద తండ్రి, నేను నీకు కృష్ణావతారంలో చాలా అపరాధం చేశాను. ఆ అపరాధం వల్ల నా మనసు దయించిపోతూ ఉంది. నేను అవమానించాను, నీ శక్తిని అవమానించాను. కాబట్టి నేను దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వు చైతన్య మహాప్రభుకు అవతరిస్తున్నావు కాబట్టి నేను కూడా నీతో అవతరిస్తాను. ఒక నీచమైన కులంలో అవతరిస్తాను. ప్లస్ నేను రోజుకి 3 లక్షల హరినామాలు చేస్తాను. రోజుకి 3 లక్షల హరినామాలు చేస్తూ నిరంతరం చేస్తూ, ఆ విధంగా నేను నీకు చేసిన అపరాధం నుంచి ప్రాయచిత్తంగా ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని జపించి నేను ఈ అపరాధం నుంచి బయటపడతానని ఆ యొక్క బ్రహ్మదేవుడు హరిదాస్ టాకులో కూడా జన్మిస్తాడు అన్నమాట. హరిదాస్ టాకులో ఉన్న భక్తుడు బ్రహ్మదేవుడు అన్నమాట. మన చైతన్య చరితామృతంలో వస్తుంది హరిదాస్ ఠాకూర్ గారి గురించి. ఆయన ఒక ముస్లిం కుటుంబంలో పుడతాడు అన్నమాట. అంటే సాక్షాత్ బ్రహ్మదేవుడే ఆయన, కానీ తక్కువ కులంలో పుట్టాలని ఆయన అలా వరం కోరుకుంటాడు అనమాట. పుట్టి ఆయన రోజుకి 3 లక్షల నామాలు చేస్తాడు అనమాట. 3 లక్షల నామాలు ఎలా అంటే, మన హరే కృష్ణ మంత్రం చెప్పినప్పుడు దాంట్లో 16 నామాలు ఉన్నాయి అనుకున్నాం కదా, అలాగా 3 లక్షల నామాలు రోజుకి పలుకుతాడు అనమాట. అంటే ఇంచుమించుగా ఆయన రోజుకి 140 మాలలు చేస్తాడు అనమాట. మనం 16 మాలలు చేయడానికి సుఖం కనబడిపోతున్నాయి మనకి. అదష్టాగ్లో రోజుకి 140 మాలలు చేస్తాడు. ఆ విధంగా హరినామం అన్నది భగవంతుని యొక్క నామం సకల ప్రాయచిత్తాలకి ఎంతో మహోన్నతమైనది. సాక్షాత్తు హరిదాస్ ఠాకూర్ వారే తను చేసిన అపరాధానికి ప్రాయచిత్తంగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే, ఈ మంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు. అని చైతన్య మహాప్రభు ఆయన్ని నామాచార్యులు చేశారనమాట. నామానికి ఆచార్యులు ఆయన. అంటే నామం ఎలా జపించాలో హరిదాస్ ఠాకూర్ వారు చెప్తారనమాట. అందుకు నామానికి ఆచార్యులు ఆయన. భగవంతుడు నామ ప్రభువు, నామానికి ప్రభువు ఆయన. హరిదాస్ ఠాకూర్ నామాచార్యులు అన్నమాట. ఈ విధంగా భగవంతుని హరినామ ప్రభు అని కూడా అంటారు. ఈ విధంగా భగవంతునికి నామం అన్నది పరమోత్కృష్టమైనది. ఇది చైతన్య మహాప్రభు రూపంలో శ్రీకృష్ణ భగవాన్ అవతరించి, రాధారాణి భావంలో అవతరించి హరే కృష్ణ మహామంత్రం ఆయన జపిస్తూ మనం ఎలా జపించాలో చేసి చూపించారన్నమాట చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు మన కొవ్వూరు గౌడీ మఠనం కూడా అక్కడికి వచ్చారు. చైతన్య మహాప్రభు సాక్షాత్ చైతన్య మహాప్రభు అక్కడ రామానందరాయన ఒక భక్తుడితో సమావేశమై, ఇప్పుడు ఆ ప్లేస్ అక్కడ ఉంది. అదే చైతన్య మహాప్రభు అవతారం గుప్తావతారం, కృష్ణుడే, సాక్షాత్ కృష్ణుడు. ఎన్నో శాస్త్రాల్లో కృష్ణుడి యొక్క అవతారం గురించి భగవంతుని యొక్క అవతారము శాస్త్రాల్లో ముందే చెప్పేస్తారనమాట, ఎప్పుడు అవతరిస్తాడన్నది. అదే చైతన్య మహాప్రభు అవతారం కూడా మహాభారతంలో భాగవతంలో కూడా ఉందన్నమాట. చైతన్య మహాప్రభు ఎలా అవతరిస్తాడన్నది గర్గమును కూడా చెప్తాడు. భగవంతుడు బంగారు వర్ణంలో జన్మిస్తాడు. బంగారు వర్ణం అంటే గౌరవంగమ ఆవరణ అన్నమాట. ఈ విధంగా భగవంతుని యొక్క అవతారము చైతన్య మహాప్రభు అవతరించి ఆయన భారతదేశంలో పర్యటించి కనపడిన ప్రతి వాళ్ళకి కూడా హరే కృష్ణ మహామంత్రం జపించమని చెప్పి అలా ఆశీర్వదించి భగవంతు ప్రేమను ప్రసాదించారు చైతన్య మహాప్రభు. ఈ విధంగా సాక్షాత్తు భగవంతుడే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించమని స్వయంగా ఆయన వచ్చి చేసి జీవించాడు ఈ అద్భుతమైన మంత్రాన్ని. ఇదేంటంటే సాక్షాత్తు భగవంతుని యొక్క ముఖపద్మాల నుంచి వెలువడినటువంటి మంత్రం ఇది. అందుకు సర్వ సృష్టికి ఇది ఉద్దేశింపబడింది. యాక్చువల్గా మంత్రం అంటే గురువు ద్వారా వినాలి, కానీ చైతన్య మహాప్రభు ఇచ్చినటువంటి వరం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ హరే కృష్ణ మహామంత్రం జపించి తరించని ఓపెన్గా అందరికీ కూడా ఆయన అభయాన్ని ఇచ్చాడు అన్నమాట. కాబట్టి ఎవరైనా సరే హరినామం జపిస్తే వాళ్ళు పవిత్రత పొందే అవకాశం లభిస్తుంది. ఈ హరినామం జపించడం ద్వారా మన హృదయంలో కల్మశాలన్నీ పోయి మన హృదయం పవిత్రమయ్యి భగవంతుని ప్రేమించేటువంటి స్థితి లభిస్తుంది. మన హృదయం పవిత్రం కాలేదనుకోని భగవంతుని ప్రేమించలేము. ఏదో సమయం ద్వేషిస్తూ ఉంటాం. బయట వాళ్ళు కూడా భగవంతుని ప్రేమించలేరు, భగవంతుని ద్వేషిస్తూ ఉంటారు. వాళ్ళకి అనుకూలం జరిగితే భగవంతుడు మంచివాడు,
వ్యతిరేకం చెప్తే భగవంతుడు మంచివాడు కాదన్నమాట, దూషిస్తారన్నమాట. ఈ విధంగా భగవంతు నామం అన్నది పరమోత్కృష్టమైన కలియుగంలో, కాబట్టి దాన్ని జపించిన ప్రతి వ్యక్తి కూడా ముక్తులు పొందేట అవకాశం లభిస్తుంది. శ్రీరామచంద్రుల వారు రామావతారంలో అడవులంతా తిరుగుతూ ఉన్నారు. ఆయన చాలా మంది మహర్షులు ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చి ఆయన్ని ఎన్నో రకాలుగా స్తుతిస్తున్నారన్నమాట. శ్రీరామచంద్ర చాలా సంతృష్టి చెందారు. ఈ మహాత్ముల మునులారా మీకు ఏ వరంగాలో కోరుకుని అన్నారు అనమాట. అక్కడ మునులు ఏం కోరుకున్నారంటే, స్వామి మాకు కలికాలంలో జన్మించే అవకాశం ప్రసాదించని అంటారు. వాళ్ళు త్రేతాయుగంలో ఉన్నారు. త్రేతాయుగంలో మంచి యుగం అది. శ్రీరామచంద్రుడు అడుగుతారు, ఇదేంటి కలికాలంలో మీరు జన్మ కోరుకుంటున్నారు? కలికాలము చాలా దుర్భరమైంది కదా, చాలా పాపికాలం కదా అది, అందులో ఎందుకు జన్మిస్తాను కోరుకుంటున్నారని అడుగుతారు అనమాట. ఇప్పుడు ఆ మహర్షులు చెప్తారనమాట, మీరు చెప్పినట్టు కలికాలం మహా దుర్బలమైంది, మహా దుష్టగుణం కలది. కానీ అందులో ఒక మహత్యం ఉంది. ఆ మహత్యం ఏంటంటే, నీ నామాన్ని జపించడం ద్వారా మేము ముక్తిని పొందొచ్చు. అందుకు కలికాలంలో జన్మించి మీ నామాన్ని జపించి మేము ముక్తిని పొందుతామని వాళ్ళు వరం కోరుకుంటారు. అంటే కలికాలంలో జన్మ లభించడము ఒక పక్క చెడు అయితే ఒక పక్క మంచి ఉంది. ఆ మంచి ఏంటంటే హరినామాన్ని జపించేటువంటి అవకాశం లభించడం. పూర్వకాలంలో ఈ నామం చేసే అవకాశం మనకు లభించదు. ఎందుకంటే పూర్వకాలంలో మంత్రాన్ని మనసులో చేసుకునేవారు అనమాట, పైకి వినబడిది కాదు. నేను మనసులో మంత్రం చేసుకుని ఏం అర్థమవుతుంది? కాబట్టి మీకు తెలదో ఏ మంత్రం తెలియదు. కానీ ఇప్పుడు చైతన్య మహాప్రభు వచ్చి మంత్రం మనసులో కాకుండా బిగ్గరగా బయటికి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని పైకి బిగ్గరగా జపించి అందరికీ కూడా హరే కృష్ణ మహామంత్రం యొక్క స్వరూపాన్ని ప్రసాదించారన్నమాట. కాబట్టి మనం తెలిసిపోయింది కూడా మనం జపించవచ్చు. కానీ దురదృష్టం తెలిసినా జపించలేము. ఎందుకంటే భగవత్ నామం జపించాలంటే మనకి పూర్వజన్మ సుకృతి ఉండాలి. పూర్వజన్మ సుకృతి లేకపోతే మనం భగవత్ నామం జపించలేము. వజ్రం కొనాలంటే డబ్బులు ఎక్కువ ఉండాలా, ఉండకలదా? అవునా కదా? అందరూ వజ్రం షాప్కి వెళ్ళారు, ఒకటే అంతే. అదేవిధంగా భగవత్ నామం కూడా జపించాలంటే మనకి ఎంతో పుణ్యం ఉంటే గానీ భగవత్ నామం జపించలేదు. ఇంకా జపించమని చెప్పిన ఏదో కారణం చెప్తారు, మాకు అది కుదరట్లేదు, మాకు ఇది కుట్టలేదు, మాకు అది చెప్తారు, నామం జపించలేదు. కానీ పుణ్యాతులు ధన్యాతులు ఉన్నారు అనుకోండి, వెంటనే నామాన్ని స్వీకరించి అన్నీ జపిస్తూ మాట్లాడతారు అన్నమాట. ఆ విధంగా వజ్రాలు కొనేటువంటి స్థితి అందరికీ ఏ విధంగా ఉండదో అదేవిధంగా భగవత్ నామం జపించే స్థితి కూడా అందరికీ ఉంటుంది. ఎంతో సుకృతులు, మహాపుణ్యాత్ములు, భగవంతుకు అనుగ్రహం పొందిన వాళ్ళు, భక్తులకు అనుగ్రహం పొందిన వాళ్ళు మాత్రమే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించేటువంటి అవకాశం లభిస్తుంది. కాబట్టి మనందరికీ అవకాశం లభించింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హరే కృష్ణ మహామంత్రం జపించండి. జపించడం ద్వారా మీరు ఏం వదులుకోవాల్సిన అవసరం లేదు. వ్యాపారం, ఉద్యోగం, సంసారం అనేది చేసుకుంటూనే భగవతనామం చేసుకుంటూ ప్రశాంతంగా ఆనందంగా జీవించే అవకాశం లభిస్తుంది. మనకి ఎటువంటి చింతన లేకుండా హృదయం అంతా పవిత్రం అవుతుంది. మనం చాలా పవిత్రమైన ఆనందకరంగా జీవించే అవకాశం లభిస్తుంది. ఈ విధంగా జీవితాంతం ఆనందంగా ఉండే అవకాశం లభిస్తుంది. దీనివల్ల మనం పోయేది ఏమీ లేదు, పాపం పోతుంది అంతే. అదే నేను పాపం పోగొట్టుకు నాకు పాపం కావాలనుకున్నా జపించి మానేయచ్చు. కానీ నేను ఈ పాపాల వల్ల బాధపడుతూ ఉన్నాను, పాపాలు తొలగించుకోవాలంటే మనం తప్పకుండా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి. వేరే గత్యంతరం లేదు. మిగతా ఏం చేసినా మనం పాపం తొలగిపోదు. పాపం ఎలా తొలగిపోదంటే మనం ఏం ధర్మకార్యం చేసామనుకోండి, చిన్న పాపం తొలగిపోతుంది. ఎలా అంటే ఒక ముళ్ళ చెట్టు ఉందనుకోండి, ముళ్ళ చెట్టుని మొదట నరికేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? తాత్కాలిక ముళ్ళ చెట్టు కనిపిస్తుంది కదా. మళ్ళీ వర్షాలు పడే కుణాలే చూసామనుకోండి, మళ్ళీ ములిసేస్తుంది కదా. అదే విధంగా మనం ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకున్నప్పుడు కూడా మన హృదయంలో పాప బీజం ఉండిపోద్ది. కొన్ని పాపాలు తొలగించుకున్నప్పుడు కూడా ఆ బీజం వల్ల మళ్ళీ ఎన్నో మొక్కలు చేస్తుంటాయి అన్నమాట. కానీ హరే కృష్ణ మహామంత్రం యొక్క శక్తి ఏంటంటే బీజాన్ని కూడా నశింపజేసేస్తుంది అన్నమాట. బీజం కూడా నశించిపోద్ది, ఇంకా పాపం మొలిసే అవకాశమే ఉండదు అన్నమాట. అది హరే కృష్ణ మహామంత్రం యొక్క శక్తి. ఎవరైతే హరే కృష్ణ మహామంత్రం జపిస్తారో వాళ్ళ హృదయంలో సకల పాపాలు బీజంతో సహా, బీజము, కొమ్మలు, రెమ్మలు, పుష్పాలు, పువ్వులు, విత్తనాలు మొత్తాన్ని పోతాయి, ఏముండవు అన్నమాట. ఈ విధంగా హరే కృష్ణ మహామంత్రము సర్వదోష నివారిణి. మనకి వేరే వ్రతాలు, నోములు ఏం చేయవలసిన అవసరం లేదు.
నువ్వు నిరంతరం కూడా హరే కృష్ణ మహామంత్రం జపించు, సకల పాపాలు తొలగిపోయి నువ్వు పవిత్రంగా ఉండి నిరంతరము భగవత్ సాన్నిధ్యంలో ఉండాలని కోరిక నీకు పుడుతుంది అన్నమాట. చాలా మందికి భగవత్ సాన్నిధ్యంలో ఉండాలంటే కోరిక పుట్టదు. ఎందుకంటే మన కోరికలు వేరు, మన జీవన విధానం వేరు. భగవంతుతో ఉండాలని కోరిక మనకు పుట్టదు, ఎందుకంటే మన భక్తులు కాదు కాబట్టి. ఎప్పుడైతే నువ్వు హరే కృష్ణ మహామంత్రం జపిస్తున్నావో నీ హృదయం పవిత్రమయ్యి పరమ పవిత్రమైన భగవంతుడితోనే ఉండాలని కోరిక నీకుతో పుడుతుంది. అందుకే భగవంతు లీలలు వినాలనిపిస్తుంది, భగవంతు నామం చేయాలనిపిస్తుంది, భగవంతు ప్రసాదం తినాలనిపిస్తుంది, భగవంతు చూడాలనిపిస్తుంది. ఇవన్నీ కూడా మనకి భగవంతుని పట్ల అనురాగం కలుగుతుంది అన్నమాట. మామూలుగా మనకి ఏం కలగదు, ఎందుకంటే మనకి అపవిత్ర స్థితిలో భగవంతుని యొక్క ఉనికిని మనం గుర్తించలేము. ఎందుకంటే మన మనసు నిరంతరం వేరు వేరు ఆలోచిస్తున్నాం. ఈ విధంగా హరే కృష్ణ మహామంత్రం అన్నది మనకి కలియుగంలో పరమోత్కృష్టమైన మంత్రము. కాబట్టి అందరూ కూడా హరే కృష్ణ మంత్రం జపించండి. మేము వచ్చేవారు ఇప్పుడు మాల కూడా తెస్తాము, తీసుకుని మాల కూడా తీసుకుందరు, కానీ తీసుకుని జపిస్తే మీకు ఎంతో ఉన్నతమైన సుఖం లభిస్తుంది. బ్రహ్మాండే భవంతి కోన్ భాగ్యవాన్ జీవ. ఈ బ్రహ్మాండంలో అందరికన్నా భాగ్యవంతుడు ఎవరంటే కృష్ణుని యొక్క గురువు యొక్క భక్తిలతా బీజాన్ని ఎవరైతే పొందుతాడో వాడే ఈ బ్రహ్మాండంలో అందరికన్నా భాగ్యవంతుడు. డబ్బులు ఉన్నవాడు, బంగారం ఉన్న భాగ్యవంతుడు కాదు, భగవంతునికి భక్తులు కూడా భాగ్యవంతుడు. బ్రహ్మాండంలో, ఈ ఊళ్ళో కాదు, ఈ దేశంలో కాదు, బ్రహ్మాండం అంటే 14 లోకాల్లో భాగ్యవంతుడు ఎవరంటే గురువు కృష్ణుని యొక్క కృప వల్ల భక్తులతా బీజాన్ని ఎవరైతే పొందుతాడో వాడు ఈ బ్రహ్మాండం అందరికన్నా భాగ్యవంతుడు. అటువంటి భాగ్యవంతులు కూడా మనం ఉండాలని కోరుకుంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రాన్ని జపిస్తే అటువంటి భాగ్యవంతులు మనం కూడా ఉంటాము, ఏం సందేహం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హరే కృష్ణ మహామంత్రం జపించండి. ఇప్పుడు యాక్చువల్గా మన ఇదంతా ఏంటంటే దామోదర కార్తీక మాసము. ఈ దామోదర కార్తీక మాసంలో యశోదమాత శ్రీకృష్ణుని రోటికి బంధించినటువంటి లీల జరిగిందన్నమాట. కృష్ణుని అల్లరి బాగా చేస్తుంటే కృష్ణుని యశోదమాత రోటికి బంధిస్తుంది. బంధించి యశోదమాత గృహ కలాపంలో వెళ్ళిపోతాను పనులు చూసుకుంటుంది అన్నమాట. కృష్ణుడు దాని జాగ్రత్త రోడ్ను లాక్కుంటూ పోయి అలా పెరట్లో ఉన్నటువంటి 2 అర్జున వృక్షాలు మయంగా, ఇలా ఉన్న వృక్షాలు మయంగా వెళ్తాడు అనమాట. అయితే ఆయన దూరిపోతే కానీ రోడ్డు దూరదు అన్నమాట. దూరి గట్టిగా ఆగుతాడు. లాగితే ఆ 2 పెద్ద పెద్ద శబ్దం చేస్తూ విడిపోతాయి అన్నమాట. విడిపోతే అందులో 2 దివ్య పురుషులు వస్తారు. 2 దివ్య పురుషులు. వాళ్ళు ఎవరంటే కుబేర పుత్రులు, నలకుబేర మనగీవులు. వాళ్ళు నారదముని శాపం వల్ల చెట్లుగా జన్మిస్తారు. నారదముని అనుగ్రహం ద్వారానే వాళ్ళ కృష్ణ యొక్క పాదపద్మాలకు ధూళి లభించింది. ఆ విధంగా కృష్ణ యొక్క పాదపద్మ ధూళి లభించడం ద్వారా వాళ్ళు శాప విమోచనం అయ్యి తిరిగి దేవత రూపం ధరించి ఉన్నత లోకాలకు వెళ్ళిపోతారు అన్నమాట. ఈ విధంగా భగవంతుడు ఆ నలకుబేర మనగిరువుని అనుగ్రహించడానికి, యశోదమాతను ఆనందపరచడానికి, సకల భక్తుల్ని ఆనందపరచడానికి ఇక దామోదర లీల చేశాడు భగవంతుడు. చిన్న బాలుడు రూపం ఉన్నప్పుడు తల్లి యశోదమాత తిడుతుందేమో, కొడుతుందేమో ఉద్దేశంతో భయపడుతూ పారిపోతూ అల్లరి చేస్తూ ఎంతో రమ్యంగా దామోదర లీల చేశాడు. మన చిన్న పిల్లవాడు పరిగెడితే అందరూ కూడా నవ్వుతూ ఉంటాం కదా, అని చూసి నవ్వుతూ ఉంటాం. అటువంటి సాక్షాత్తు భగవంతుడు పరిగెడితే ఎంత మనోహరంగా ఉంటుంది ఆ దృశ్యం. అందుకు అందరూ కూడా చూసి సృష్టిలో అన్నట్టు దేవతను చూసి ఎంతో ఆనందం చెందుతారన్నమాట ఆ లీలలు చూసి. ఆ లీలలు పురస్కరించుకుని మనం దామోదర మాసంలో ఈ దామోదర మాసం చేస్తూ ఉంటాము. ఈ దామోదర మాసంలో భగవంతుడు ఎవరైతే ఆవు యొక్క ఘృతంతో, ఆవు నెయ్యితో చేసినటువంటి దీపాన్ని సమర్పిస్తామో వాళ్ళు మోక్షాన్ని పొందే అవకాశం లభిస్తుంది. మనం యజ్ఞము, తపస్సు, దానం ఏం చేయవలసిన అవసరం లేదు. జస్ట్ భగవంతుడికి నీతి దీపాన్ని సమర్పిస్తే చాలు మన వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది అన్నమాట. ఇటువంటి అవకాశం ప్రతి వాళ్ళు కూడా, ప్రతి జీవుడు కూడా పొందాలనే ఉద్దేశంతో ఆచార్యుల యొక్క శాసనం మేరకు ఈ యొక్క దామోదర మాసం యొక్క ప్రచారం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉత్సవంలో పాల్గొని ఈ భగవంతుని లీలలు ఆలకించి భగవంతునికి ఆ యొక్క నీతి దీపాన్ని సమర్పించడం వల్ల మనకి ఎంతో సుఖత వస్తుంది. మనం ఎంతో కాలం వృధా చేసినప్పటికి కూడా ఇప్పుడు ఏదైతే మనం భగవంతు సేవలో కేటాయించామో ఈ కాలం ఎప్పుడు శాశ్వతంగా ఉండిపోతుంది, ఇది ఎప్పుడు నశించిపోదు. ఆ విధంగా భగవంతు అనుగ్రహం పొందేటువంటి అవకాశం అందరికీ లభించింది ఈ దామోదరుడి యొక్క మాసంలో. ఇంకా దామోదరుడికి ఆరతి ఇవ్వడం ద్వారా మనము సకల పాపాలు తొలగిపోయి వైకుంఠంలోకి వెళ్ళే అవకాశం లభిస్తుంది. ఒక ఎలక ఒకటి భగవంతు అర్పించినటువంటి దీపము ఎరుగుతూ ఉంటే ఆ ఒత్తిడి చూసి ఏదో ఆహారం అనుకుని కొరుకుతుంది అన్నమాట. కొరికితే అది ఆహారం ఆ ఒత్తి దాని పళ్ళలో చిక్కడిపోతుంది అన్నమాట. ఓ పక్క ఒత్తు కాలుతూ ఉంది, దాని నోరు కాలిపోయి ఇలా ఎగురుతుంది అన్నమాట.
అది ఎగరడం వల్ల, భగవంతుడి ముందు ఎగరడం వల్ల ఏమైందంటే భగవంతుని ఆర్తించినటువంటి ఫలితం లభించి అదన్నీ ఎలుక వైకుంఠంలోకి వెళ్ళిపోయింది అన్నమాట. అంటే ఒక ఎలుక ఏమీ తెలియకుండానే భగవంతుని ఆర్తిస్తే వైకుంఠంలోకి వెళ్ళిందంటే, మన మనచా వాచా కర్మణ ఆ యొక్క రాధా దామోదరుడికి శ్రీకృష్ణ భగవాన్ బాల్య రూపానికి ఆర్తిస్తే ఎంత అద్భుతమైనటువంటి లెవెల్ వస్తుందో చూడండి. ఈ అవకాశం ప్రతి భక్తులు పొందాలనే ఉద్దేశంతో చాలా ప్రభుపాదులు ఆచార్యుల వారు ఇటువంటి ప్రచార కార్యక్రమాన్ని సిఫార్సు చేశారు. ఆచార్యుల మేరకు ఇటువంటి ప్రచారం చేస్తూ ఉన్నాం. ఇక్కడ మీ అందరూ కూడా భక్తి భావనతో ఉంటూ భగవంతుడి యొక్క దీపం ఇవ్వండి. అదేవిధంగా రోజు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి. దీనివల్ల మీకు సకల శుభాలు జరుగుతాయి, సకల దుఃఖాలు తొలగిపోయి ఆనందంగా ప్రశాంతంగా ఉండే అవకాశం లభిస్తుంది. ఇదేమి మేమేమి మిమ్మల్ని మోసం చేయడానికో లేకపోతే మీ దగ్గర డబ్బులు ఆకోవడానికి ఏమీ చెప్పడం లేదు. ఇది మీ శ్రేయస్సు కోరే చెప్తూ ఉన్నాము. ఇది జపించడం వల్ల మీకే ఉపయోగము. మీరు జపించడం వల్ల మాకేమీ కమిషన్ గట్ట ఏమీ రాదు. జపించడం వల్ల మీకే 100% లాభం వస్తుంది. కాబట్టి మీకు మీరు చేసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ యొక్క నామాన్ని జపించండి. మనం మేలు చేసుకోకూడదు అనుకున్నామంటే మనకన్నా తెలివిహీనులు ఎవరు ఉంటారు అన్నమాట. ఎదుటోడు మేలు చేస్తామంటే అలా ఉంచండి. మనం కూడా చేసుకోలేకపోతే మన తెలివిహీనులే కదా లెక్క. మరి మనం తెలివిగా జీవించాలా, తెలివి వాడిగా జీవించాలంటే తెలివైన వాడిని జీవించాలి. తెలివైన జీవించాలి అంటే మనం తప్పకుండా తెలివైన వాడిని అనుకుంటే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఈ మంత్రాన్ని జపిస్తే మనం తెలివైన వాళ్ళం, లేకపోతే తెలివిహీనులం. తెలివైన ఏమవుతాడు, ఏ కార్యం చేయలేక ఆయన సతమతం అవుతూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. తెలివైన వాడు తెలివిగా కార్యం చేసి ఫలితాన్ని పొందుతాడు. ఆ విధంగా కలియుగంలో అన్ని రకాల దోషాలు బయటపడడానికి మనకు హరినామం ఒకటే చాలా మహోత్కృష్టమైనటువంటి నామం, భగవంతుని వరం, కలియుగంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విధానం. దీని అందరూ స్వీకరించి హరే కృష్ణ మహామంత్రం చేయండి, ఆనందించండి, తరించండి. తద్వారా మీకు అన్ని దుఃఖాలు పోయి ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశం లభిస్తుంది. హరే కృష్ణ. ఇప్పుడు భగవంతుడికి దామోదరుడికి అందరూ నేతి దీపాలు ఇస్తారు. అందరూ చేతులు హ్యాండ్ వాష్ చేసుకోండి, 2 చుక్కలు నీళ్ళు వేస్తారు. చేయి హ్యాండ్ వాష్ చేసుకుని భగవంతుడికి ఆరతి ఇవ్వండి. ఆరతి ఇచ్చి భగవంతుని ప్రణామం చేసి భగవత్ ప్రసాదం తీసుకుని అందరూ కూడా వెళ్ళండి. హరే కృష్ణ. శ్రీ 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 రాధా దామోదరుడికి, శ్రీ 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 రాధా గోపీనాథ్ కి జై, శ్రీ శ్రీ జగన్నాథ్ బలదేవ్ సుభద్రామయ్యకి జై, శ్రీ 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 లక్ష్మీ నరసింహ స్వామికి జై, శ్రీ 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 కలియుగ పరిణామ సంకీర్తనకి జై, శ్రీ హరే కృష్ణ మహామంత్రకి జై, శ్రీ 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 జగద్గురు శిల ప్రభుపాదికి, శిల గురుదేవికి సాయి గౌర్ ప్రేమానందే. హరి హరి హరే కృష్ణ. ఎవరు తోసుకోకండి, అందరికీ ఆరతిచ్చే అవకాశం ఉంది. ఆరతి కూడా ఉన్నాయి, నో ప్రాబ్లం. లైన్గా వచ్చి అందరూ ఆరతి ఇవ్వండి. హరే కృష్ణ.